ఫోన్ ట్యాపింగ్ కేసు పేరిట బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకి నోటీసులు జారీ చేయడాన్ని నిరసిస్తూ ములుగు జిల్లా వెంకటాపురం మండల కేంద్రంలో బీఆర్ఎస్ నాయకులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. వెంకటాపురం మండలంలోని అంబేద్కర్ సెంటర్ నుంచి ఎన్టీఆర్ సెంటర్ వరకు ర్యాలీగా సాగిన బీఆర్ఎస్ శ్రేణులు సీఎం డౌన్ డౌన్ మాకొద్దురా నాయనా కాంగ్రెస్ పాలన అంటూ నినాదాలు చేశారు. ర్యాలీ అనంతరం R&B గెస్ట్ హౌస్ ఎదుట ప్రధాన రహదారిపై బైఠాయించి సుమారు గంట సేపు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ సీనియర్ నాయకులు గోడవర్తి నరసింహమూర్తి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటి వరకు విదేశాల్లో ఉన్న పోలీసు అధికారులను ఎందుకు తీసుకురాలేదో ప్రజలే గమనిస్తున్నారని అన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించిన కేసీఆర్ పై ఈ తరహా రాజకీయాలు చేయడంపై కాంగ్రెస్ పార్టీ ఎంత దిగజారిపోతుందో తెలియజేస్తుందని మండిపడ్డారు. కూడా చూస్తూ ఉన్నారు. సరైన రీతిలో సరైన సమయం వచ్చినప్పుడు బుద్ధి చెప్తారు. గ్యారంటీగా ప్రజలే దీనికి జవాబు చెప్తారు. పార్టీ ప్రజలకు మాకు అండుంది, ప్రజలు మా వెనక ఉన్నారు, ప్రజలకు మా పార్టీ అండుంటుంది, పార్టీకి మా ప్రజలు అండుంటారు. ప్రజలే దీన్ని నిర్ణయిస్తారు. కాలగర్భంలో ఇలాంటి వాళ్ళని చాలామందిని కేసీఆర్ చూశాడు, ఎందరినో చూశాడు. అందరినీ తట్టుకొని ఇవాళ ప్రత్యేక తెలంగాణ తీసుకొచ్చిన జాతిపిత, ఇవాళ అందరూ జాతిపిత అని పిలుచుకుంటారు ముద్దుగా. అటువంటి పెద్ద వ్యక్తిని తీసుకెళ్ళి కావాలని ఆయన ఆరోగ్యం బాగాలేకపోయినా సరే కావాలని ఈ ఏదైతే సిట్టు ఆఫీసర్ ఉన్నాడో సజ్జనార్ గారు, దానికి సంబంధించిన అధికారులు మరి ప్రభుత్వం ఏది చెప్తే అది చేస్తూ ఉన్నారు. వీళ్ళకందరికీ తెలుసు, చట్టం తెలుసు, ఎలా చేయాలో తెలుసు. కావాలని ఆయన పెద్ద వ్యక్తి, ఆయన కావాలని ఇవాళ విచారణ పేరుతోని ఇవాళ నానా ఇబ్బందులు పెడతా ఉన్నారు. ప్రజలందరూ దాన్ని గమనిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా దానికి సమయం వస్తుంది. ఖచ్చితంగా ప్రజలే దానికి సరైన బుద్ధి చెప్తారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ వెంటనే కేసీఆర్ గారి మీద పెట్టిన చిట్టు విచారణ నిలుపుదేయాలని చెప్పి వెంకటాపురం బీఆర్ఎస్ పార్టీ తరఫున ప్రజలందరి తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. జై తెలంగాణ. ముఖ్యమంత్రి గారు ఒక మాట చెప్పారు. ఏమనంటే ఎర్రవెల్లి ఫామ్ హౌస్లో కూడా మా పోలీసులే మీకు కాపలా ఉంటున్నారు, కేసీఆర్ గారిని మేము చేసేదే ఉంది, మా పోలీసులే కాపలా ఉంటున్నారు అని చెప్పిన రేవంత్ రెడ్డి గారు ఈరోజు మున్సిపల్ ఎన్నికలు రాగానే ఎక్కడో విదేశాల్లో ఉన్న ఫోన్ ట్యాపింగ్ చేసిన ఐజీని తీసుకొచ్చారు. కానీ హైదరాబాద్ అవుట్స్కట్స్లో ఉన్న ఫామ్ హౌస్కి రాము మేము, ఎట్టి పరిస్థితుల్లో కేసీఆర్ఏ సిట్ ఆఫీస్కి రావాలి, లేకపోతే హైదరాబాద్లో ఉన్న ఇంటికి రావాలి అని ఈరోజు కేసీఆర్ గారిని రకరకాలుగా ఇబ్బంది పెడుతున్నారు. దీని అంతటికీ కారణం ఏంటంటే మన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఇంతవరకు దేశ చరిత్రలో ఎప్పుడూ కూడా ప్రతిపక్ష పార్టీ పర్సెంట్ ఎన్నికల్లో 2 ఇయర్స్లోనే వాళ్ళ విజయాన్ని గ్రహించిన మన రేవంత్ రెడ్డి గారు రేపు కారు గుర్తు మీద జరగబోయే మున్సిపల్ ఎన్నికల్లో ఏం జరిగిద్దా అనే భయంతో ఇవాళ కేసీఆర్ గారి మీద సిట్టుని పెట్టి నానా ఇబ్బందులు పెడుతున్నారు. కానీ ఎన్ని ఇబ్బందులు పెట్టినా కూడా అక్కడ ఆంధ్రప్రదేశ్లో ఎట్లయితే చంద్రబాబు నాయుడిని జగన్మోహన్ రెడ్డి గారు చేశారో ఈరోజు రేవంత్ రెడ్డి గారు అదే నమ్ముకుంటున్నారు. రాబోయే ఎన్నికల్లో తప్పనిసరిగా బుద్ధి చెబుతాం. ఇప్పుడు ప్రస్తుతం కూడా మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ చిత్తుగా ఓడిపోద్ది, అందులో ఏ విధమైన సందేహం లేదు. మీరు ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని సిట్టు విచారణలు పెట్టినా బీఆర్ఎస్ కార్యకర్తలు పల్లెల్లో గ్రామాన చాలా కసితో ఉన్నారు. తప్పనిసరిగా ఇది చాలా దారుణమైన విషయం అని మేము తెలియజేసుకుంటూ ఇలాంటి ఉద్యమాలు ఇంకా ముందు చాలా బాగా చేస్తామని తెలియజేస్తున్నాం. జై తెలంగాణ.